నమస్తే. వెల్కమ్ టు మ్యాక్టివ్ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో మాల్ స్వాధీనం చేసుకుంటున్నట్లు ఫ్లెక్సీ అని ఆర్మూర్లో జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం. తాళం వేసిన టీఎస్ఆర్టీసీ అధికారులు. రూపాయలు 2.51 కోట్లకు పైగా అద్దె బకాయి చెల్లించకపోవడంతో చర్యలు. అద్దె బకాయిలు చెల్లించిన నేపథ్యంలో ఆర్మూరులోని జీవన్రెడ్డి మాల్ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్ వద్దకు చేరుకున్న అధికారులు భవనానికి నోటీసులు అతికించి తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బాధ్యులు అద్దె చెల్లించనందున హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకుంటున్నట్టు మైకులో ప్రకటించారు. మాల్లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలని కోరారు. ఇది 2013లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించి దానికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడగానే ఈ మాల్ పైన అప్పుడే ఆర్టీసీ అధికారులు అద్దెకు సంబంధించిన విషయాన్ని చర్చించారు. అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ వార్త వచ్చింది. ఇక మరొక వార్త, రాజధానిలో జడివాన. హైదరాబాద్లో కుండపోత, యూసుఫ్గూడలో 9 సెంటీమీటర్లు, మలక్పేటలో 8 సెంటీమీటర్ల పైన వార్త ఉన్నది. నిందితులు సమన్లకు హాజరైతే అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదు అనే ఒక వార్త ఉన్నది. ఇక ఎవరికీ ప్రత్యేక మినహాయింపు లేదు, ఏది న్యాయమని భావించామో అదే చెప్పాం, తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణను స్వాగతిస్తాం, కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్, అమిత్ షా వ్యాఖ్యలపై సుప్రీం స్పందన అనే వార్త ఉన్నది. ఇక అప్పులు తగ్గించుకుందాం, ప్రాజెక్టు రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా సర్కారు యత్నాలు అనే వార్త ఉన్నది. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు, పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ నాయకుల గుర్రు అనే ఒక పొలిటికల్ స్టోరీ కూడా మొదటి పేజీలో వచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక మళ్ళీ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ అనే వార్త ఉన్నది. బాధ్యత మరిచారా, ఏపీ సిఎస్ డీజీపీలపై ఎన్నికల సంఘం కన్నెర్ర అనే వార్త ఉన్నది. ఈ ఈర్ ప్యానెల్లో టీడీపీకి ఓట్లేశారని తలలు పగలగొట్టారు. విశాఖలో కర్రలు రాడుతో దాడి, తల్లి 2 పిల్లలకు గాయాలు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. వారి ఫోటో కూడా అందులో ఉన్నది. ఇక సాక్షిలో ప్లే ఆఫ్స్ సన్ రైజర్స్ అనే ఒక వార్త ఉన్నది. ఐపీఎల్కి సంబంధించింది. అంతర్జాతీయ కెరీర్కు గుడ్ బై, వచ్చే నెలలో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడనున్న కెప్టెన్ సునీల్ ఛెత్రి అనే వార్త ఉన్నది. దేశంలో అల్లర్లకు విపక్షాల కుట్రని మోడీ అన్నమాట, గోవధను అడ్డుకుంటామని అమిత్ షా చెప్పిన వ్యాఖ్య, బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందని కేజ్రీవాల్ వ్యాఖ్య, ఉక్రెయిన్పై రాజకీయ పరిష్కారం అంటూ జీ జిన్పింగ్ చైనా అధినేత చెప్పిన మాటలను మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక భూముల విలువ పెంచండి, రాష్ట్రంలో ధరల పెంపు చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ అనే వార్త ఉన్నది. బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు, మేడిగడ్డకు సంబంధించిన వార్త. మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా, గత బీఆర్ఎస్ సర్కారు నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకోవడం, యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టడంతో నష్టం వాటిన ఆరోపణ ప్రజాభిప్రాయ సేకరణకు ఎల్ నరసింహారెడ్డి ప్రకటన జారీకి సంబంధించిన వార్త. గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర అనే వార్త ఏపీకి సంబంధించింది. ఆర్టీసీ విలీనం అంతేనా అనే ఒక వార్త కూడా ఉన్నది. ఇక నిత్యం క్షేత్రస్థాయిలోనే బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ అనే వార్త ఉన్నది. ఇక సన్నబడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి ధర్నా చేస్తున్న ఫోటో కూడా మొదటి పేజీలో ఉన్నది. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇందిరమ్మకు కొత్త దరఖాస్తులు అని ఒక క్వశ్చన్ మార్క్తో కూడిన ఒక వార్తనిచ్చింది. దంచి ముంచి. గురువారం సాయంత్రం భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లా పులకల్లో తడిసిన ధాన్యమని ఫోటోతో కూడిన వార్త మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి. ఇక ఈనాడు మొదటి పేజీలో హడలెత్తించిన హఠాత్తు వాన, అబ్దుల్లాపూర్ మెట్ నుంచి పటాన్ చెరువు వరకు, పాతబస్తీ నుంచి మాదాపూర్ దాకా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షమని ఫోటోతో ఉన్న వార్త ఉన్నది. హైదరాబాద్ షేక్పేట వంతెన వద్ద జలమయమైన రోడ్డుపై వాహనదారుల అవస్థలు ఫోటో వార్త ఉన్నది. ఇక 4 తర్వాత ఇండియా కూటమి ముక్క చెక్కలు అని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలను, కేజ్రీవాల్కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు ప్రతిస్పందనను, వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యమని వీరితో ప్రత్యేక ఇంటర్వ్యూకు ఎన్ఎంసి చైర్మన్ బిఎన్ గంగాధర్ ఇంటర్వ్యూను మొదటి పేజీలో ఇండికేషన్ ఇచ్చింది. లోపల పేజీలో వార్త ఉన్నది. భూముల ధరలు సవరించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించింది. 35,000 కోట్ల రుణ సేకరణ ఎలా
అనే వార్త కూడా ఉన్నది. హింసకు కొమ్ము కాసిన ఏపీ అధికారులపై వేటు అని ఒక వార్త ఉన్నది. మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం, కామారెడ్డి డిఎంహెచ్ఓ అరెస్ట్, సూపరింటెండెంట్ పైన కేసు నమోదు అనే వార్త ఉన్నది. ఇక దొడ్డువడ్లకు 500 బోనస్ ఇవ్వాల్సిందే, రాష్ట్ర వ్యాప్తంగా భారాస శ్రేణుల నిరసనలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణలో మరోసారి రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన, వడ్లు కొనేది ఎప్పుడు, ఆందోళనకు సంబంధించిన అంశం ఫోటోతో కూడిన వార్త. రైతన్నకు అండగా బీఆర్ఎస్ అనే వార్త ఉన్నది. రైతన్నలపై లంచం పడగా ఒకరోజే ఏసీపీ పట్టుబడ్డ 3 అధికారులు అనే వార్త కూడా ఉన్నది. రైతు ఆత్మహత్య అని మరో రైతు ఆత్మహత్య అని ఒక వార్త ఉన్నది. టీఎస్ స్థానంలో టీజీ, తెలంగాణ వాహనాల రాష్ట్ర కోడ్ మార్పు అనేది ఒక వార్త ఉన్నది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుదామనే వార్త, ధర తగ్గనున్న షుగర్ మందులు అనే వార్త, ఈడీ పవర్స్కు సుప్రీం కత్తెర అనే వార్త ఉన్నది. కోవాగ్జిన్తోనూ సైడ్ ఎఫెక్ట్ అనే వార్త ఉన్నది. ఓవరాల్గా రైతులకు సంబంధించిన వార్తలకు ఆ పేజీకి పైగా రైతు సమస్యలు, రైతు ఆత్మహత్యలకు సంబంధించిన అంశాలను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో వ్యవసాయాధికారి, భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో డిస్కమ్ ఏఈ, నల్గొండ జిల్లా చింతపల్లిలో ట్రాన్స్కో ఉద్యోగి. రైతులకు అన్ని రకాల ఆవేదననే ఉన్నది. అధికారులకు లంచాలు ఇవ్వలేక ఇబ్బందులు, వడ్లు తడిచిపోయి కొనటేలు లేక ఇబ్బందులు, రైతులకు ఎటు చూసినా ఆవేదననే ఉన్నది. వాటికి సంబంధించిన వార్తలను నమస్తే తెలంగాణ మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక 4 తెలుగు దినపత్రికల్లో మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు ఇవి.